హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ బాబీ కొల్లి. ఈ చిత్రంలో ముగ్గురు హీరోలు నటిస్తున్నారు. ఒకరు చాందిని చౌదరి, మరొకరు వచ్చేసి ఊర్వశి రౌతెల్లా. రీసెంట్గా శ్రద్ధా శ్రీనాథ్ కూడా సెలెక్ట్ అయినట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. త్రిష లేదా ప్రియమణి వీరిద్దరిలో ఎవరో ఒకరు నటించే ఛాన్స్ ఉన్నట్లుగా మనకి వచ్చిన న్యూస్ అనమాట. బట్ ఇప్పుడు మెయిన్ హీరోయిన్గా శ్రద్ధా శ్రీనాథ్ని తీసుకున్నట్లుగా తెలుస్తుందన్నమాట. అయితే ఊర్వశి రౌతెల్లా యొక్క పాత్ర ఇదేనంటూ తన యొక్క ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసిందనమాట. ఇంతకీ తన పాత్ర ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో తను నటించబోతుందట. అయితే ఆ పాత్ర బాలకృష్ణకి నెగిటివ్గా ఉంటుందా అలాగే పాజిటివ్గా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఊర్వశి రౌతెల్లాకి మంచి పాత్ర దొరికిందని చెప్పాలి. ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో తను నటించడం అంటే తను బాలీవుడ్లో నటి అనమాట. టాలీవుడ్కి వచ్చేసి తను స్పెషల్ డ్యాన్సర్గానే తెలుసు అనమాట. ఒక నటిగా గుర్తింపు అయితే రాలేదు. ఎన్బికే 109 మూవీ ద్వారా తనకి ఒక మంచి గుర్తింపు వచ్చే అవకాశం అయితే ఉంది. తను ఆల్రెడీ వాల్తేరు వీరయ్యలో డ్యాన్సర్గా తను డ్యాన్స్ చేసింది. అలాగే స్కంద మూవీలో కూడా మరో 2-3 సినిమాలు కూడా ఉందన్నమాట తను డ్యాన్సర్గా డ్యాన్స్ చేసిన సినిమాలు. బట్ చూడాలి, ఎన్బికే 109 మూవీలో తనకి ఒక మంచి రోల్ అయితే వచ్చింది కాబట్టి ఆ రోల్కి తను ఎలాంటి న్యాయం చేస్తుంది అనేది చూడాలి. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ అతి త్వరలో రాబోతుందన్న న్యూస్ కూడా వినిపిస్తుంది. బట్ ఫస్ట్ లుక్ టీజర్ కూడా ఇంకా రిలీజ్ కాలేదు. త్వరలో ఏదో ఒక అప్డేట్ రావాలని చెప్పేసి నందమూరి ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మరి చూద్దాం ఎన్బికే 109 మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది. లేదు అంటే టైటిల్ అనౌన్స్మెంటే త్వరగా రిలీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్పి అంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.